నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. తెలుగులో దాదాపుగా 490 సీరియల్స్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. తనకే కాదు, తన వాయిస్కి కూడా ఒక గుర్తింపు ఉంటుంది. ఆవిడే నటి రాగిణి గారు. రాగిణి గారు ప్రస్తుతం మన హలో ఎన్ఆర్ఐలో ఉన్నారు. ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే ఆవిడతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయొచ్చు. హలో అండి రాగిణి గారు. అండి, హౌ ఆర్ యు అండి? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు కూడా. అయితే రాగిణి గారు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. ఓ మై గాడ్, జూనియర్ ఆర్టిస్ట్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు. బట్ ఆ డైలాగ్ తో చాలా ఫేమస్ అయింది. ఒకసారి చెప్పరా ఫస్ట్ గా? మై నేమ్ ఈస్ మంగతాయర్లో చాలా ఫేమస్ అయిన డైలాగ్ ఏంటి అంటే 30 years ఇండస్ట్రీ, ఏమనుకుంటున్నావు, ఐఎమ్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గంగా అంటూ ఉంటుంది అనమాట. అవును. అమృతం సీరియల్ కూడా అంతే గుర్తింపు తెచ్చింది మీకు. చాలా చాలా మంచి గుర్తింపు. ఎక్కడికి వెళ్ళినా కూడా శాంత శాంత అని పిలిచేవారు అందరూ కూడా. ఆ పేరు ఇప్పటికీ చాలా మందిలో అలా ఉండిపోయింది ఆ పేరు. అంటే వాయిస్ కూడా ఒక గుర్తింపు ఉందండి. రాగిణి గారి వాయిస్ అంటే ఆవిడ చూడకపోయినా చెప్పేసేయచ్చు. అబ్బో, థ్యాంక్స్ అండి. పక్కా ఆంధ్ర భాష మాట్లాడతాను కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. అంటే తెలుగులో ఈ టైప్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంచెం ఏదో మిక్స్ చేయాలని, ఏదో చేయాలని ట్రై చేస్తుంటారు. నాకు అవన్నీ రాదు కాబట్టి చాలా ఫ్రీగా మనసులో ఉన్నదంతా చెప్పేయడం. ఆంధ్ర భాష అంటున్నారు, అంటే ఆంధ్ర వాళ్ళేనా మీరు? ఏ ఆంధ్ర వాళ్ళ అంటే ఆంధ్ర వాళ్ళమే, కానీ నేను పుట్టింది కర్ణాటక, పెరిగింది మెడ్రాసు, ఉండేది హైదరాబాద్. ఓ, 3 రాష్ట్రాల్లో. 3 రాష్ట్రాలు. అందుకే 3 భాషల్లో కూడా చేశానండి, యాక్టింగ్ చేశాను నేను. అంటే ఎలా అసలు ఈ రంగంలోకి రావాలని ఎలా అనిపించింది? ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మకి, మా అమ్మగారికి 13 మంది పిల్లలు మేము. 4వ ఆవిడ కృష్ణవేణి గారు. ఆవిడకి కూతురుగా కావాలి ఒక క్యారెక్టర్ అని ఒక సింగిల్ ఎపిసోడ్లో వేమన అని ఒక సింగిల్ ఎపిసోడ్ దూరదర్శన్లో కావాలి అని చెప్పారంట. మీలా కొంచెం పోలికలుండే అమ్మాయి ఎవరైనా ఉంటే చూడండి కృష్ణవేణి గారు అని చెప్పగానే ఆవిడ వచ్చి ఇంటికి సీరియస్గా కూర్చుని ఆలోచిస్తూ ఉంది. నేను ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నా. అప్పటికి ఓన్లీ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను నేను. 12 years నాకు. అటు ఇటు తిరుగుతున్నా. అవును, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేసే నా కూతురుగా. అమ్మో నేను చేయను, నాకు భయం, కెమెరాస్ లైట్స్ అవి ఇవి అంటే నాకు భయం, నేను చేయను అన్న. లేదు లేదు నేను ఉంటానుగా, నువ్వు రా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ సీరియల్లో తన కూతురు క్యారెక్టర్ నాతో చేయించారు ఆవిడ. ఇంకా అక్కడి నుంచి బండి స్టార్ట్ అయింది. అంటే 13 మంది సంతానం అంటున్నారు, మీరు ఎన్నో వాళ్ళు? 12వ దాన్నండి, 12 నెంబర్. మీ తర్వాత తమ్ముడు ఉన్నాడు. ఓకే. అంటే ఈ 13 మందిలో ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగ? 9 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లలు. 9 మంది ఆడపిల్లల్ని ఆ రోజుల్లో అప్పుడు పెంచారంటే నిజంగా గ్రేట్ అండి. చాలా. ఏం చేసేవాళ్ళండి మీ మదర్ ఫాదర్? నాన్నగారు వ్యవసాయం చేసేవారండి కర్ణాటకలో. తమ్ముడు పుట్టాక కానీ ఆపరేషన్లు కూడా రాలేదన్నమాట, కర్ణాటక టైప్. అందుకని తమ్ముడు పుట్టాక ఆపరేషన్ చేయించాక అమ్మ 13 మందితో సరిపెట్టారనమాట. అంటే యాక్టర్స్ గా కృష్ణవేణి గారు అండ్ మీరు మీ ఫ్యామిలీలో అక్క కూతురు కూడా ఉంది, రజిత, పెద్దక్క కూతురు. తను కూడా చాలా సినిమాలు, ఇప్పుడు 300 మూవీస్ పైన చేశారు. అవునవును. నేను సీరియల్స్ మీదకి ఎక్కువ వెళ్ళడం వల్ల సినిమాల్లో తక్కువ చేయడం. అంటే ఒక క్లాసికల్ డాన్సర్ అంటే యాక్టర్ గా మూవీస్ లోకి రావడం ముందు సీరియల్స్ చాలా తెలుగు ప్రేక్షకులకి, ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా సీరియల్స్ కి అట్రాక్ట్ అయిన టైంలో సీరియల్స్ లోకి వచ్చారు మీరు. అప్పుడు ఎలా ఉండేది? అది చాలా మంచి లైఫ్ అండి. ఎందుకంటే నిజంగా నాకు ఇంత ఒక ఆర్టిస్ట్గా ఇంత మంచి పేరు తెచ్చుకుని ఇలా ఉన్నాను అంటే ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మాళ్ళు కూడా అదే చెప్పుకుంటే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఇదైనట్టు నేను ఇంత ఈ స్థాయిలో ఉన్నాను అంటే అంతే. ఓకే. 490 సీరియల్స్ అంటే చిన్న విషయం కాదండి. అంటే 490 మూవీస్ అనే చెప్పొచ్చు కానీ 25 years అయింది నేను వచ్చి. 25 years నుంచి 490 సీరియల్స్ చేశాను, 180 సినిమాలు చేశాను, డాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను అండి. బ్యాలెస్ చేసేవాళ్ళం, అన్నమయ్య, శివగంగ, ఇలా బ్యాలెస్ అనమాట. అన్ని 3 hours బ్యాలెస్. దాదాపు ఎన్నండి? 360 డాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను. రియల్లీ నిజంగా సూపర్ అండి. నేను ఒక 2 years అయితే సీరియల్స్, నేను అదే అడుగుతున్నా, మూవీస్ చేయడం అంటే ఏదో ఒక పాత్రలో కనిపించింది కూడా ఒక మూవీ నెంబర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సీరియల్స్ అంత ఈజీ కాదు. దట్ మీరు కీలకమైన పాత్రే ఉంటుంది, అది సాగుతూనే ఉంటుంది సీరియల్. బట్ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? అంతే అండి, వెళ్ళిపోతుంది అలాగంతే. ఎలా అంటే పొద్దున్నే వెళ్తాము, రెడీ అవుతాము, ఆ సీన్ చెప్పగానే చేసేయడం, అలా
బ్లడ్లో వచ్చేసి నటనలో జీవితం, జీవితంలో నటన రెండు మమేకం అయిపోయి ఉంటాయి. అంతే. నేను ఏ క్యారెక్టర్ చేసిన ఇది బాగా చేయలేదు రాగిణి, ఇది చేయలేకపోయింది అని మాత్రం ఇప్పటి వరకు అనిపించుకోలేదండి. అది చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఆ విషయంలో మాత్రం. ఏది చేసినా బాగా చేసావు రాగిణి, బాగుంది, నీకు ఇది పర్ఫెక్ట్గా ఇచ్చారు ఈ క్యారెక్టరు అని చెప్పి అంటారు అందరూ. అది చాలా బాగా అనిపిస్తుందండి నాకు. ఓకే అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి? ఫ్యామిలీ సపోర్ట్ అంటే అందరూ ఓకే అంతే. ఇంట్లో ఎక్కువ ఆర్టిస్టులు కదా, ఎవరు లైఫ్ వాళ్ళది అన్నట్టు ఎవరు బండి వాళ్ళు సాగదీస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు అంటే ఎక్కువగా ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇప్పుడు నేను 3 ఛానల్స్లో 3 సీరియల్స్ వస్తున్నాయండి, డైలీ సీరియల్స్. బిజీగానే ఉన్నాను బాగా. నేను 2 years బ్యాక్ స్టేట్స్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి చేశాను. అక్కడ కూడా చాలా ఆదరించారు. అసలు మన తెలుగు వాళ్ళైతే అసలు నాకు అనిపించింది అసలు నాకు ఇండియాలో కూడా ఇంత ప్రేమ దక్కలేదండి. నిజంగా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎక్కువ జనాల్లోకి వెళ్ళలేదేమో ఇండియాలో. అయితే ఉండొచ్చు. కానీ ఆంధ్ర సైడ్ ఇప్పుడు కూడా షూటింగ్కి వెళ్తే అమృతం కానీ నాన్న సీరియల్ గోడలు దూకి పక్కింట్లో ఏం జరుగుతుందని చూస్తూ ఉంటాను. అన్నీ వాళ్ళు మంచు మించి లేవలేని వాళ్ళు కూడా పిలిచి నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ఆ సీరియల్లో నువ్వు బాగా చేసావమ్మా అని చెప్తుంటే అబ్బా ఇంకేం కావాలి ఈ జన్మకి అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. అలా అన్న రోజులు చాలా ఉన్నాయి నాకు. అయితే ఓకే, ఇదన్నీ పాజిటివ్. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు వచ్చానరా దేవుడా అని ఏ సందర్భంలో అయినా అనిపించింది? ఎప్పుడూ లేదండి, చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఎక్కడైనా. అంటే ఒక్కసారి ఉన్న క్రేజ్ ఇంకోసారి ఉండదు. ఒక్కోసారి లైమ్ లైట్ లో ఉంటారు యాక్టర్స్, ఒకసారి ఉండరు. బట్ అంటే ఎప్పుడు ఉండడం అనేది అసలు అసాధ్యమేమో. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా? లేదండి, నేను హీరోయిన్గా అది ట్రై చేస్తే ఏమో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండేదాన్నేమో. కానీ ఫస్ట్ నుంచి కూడా నాకు 12 years అప్పటి నుంచి యాక్టింగ్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడం వల్ల నాకు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. రాగిణి అనే ఆర్టిస్ట్ ఉంది అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలదు, చేస్తుంది అనే ఫిక్స్ అయ్యాను తప్ప అందరి మైండ్స్లో ఈ అమ్మాయి చేయలేదండి, వేస్ట్ అండి, అది ఇదని అనుకోవడం కానీ అలాంటివి లేక నాకు మీరు అన్న పాయింట్ నాకు టచ్ కాలేదు. ఓకే అండి. అంటే ఎందుకు మీరు మరి హీరోయిన్ గా ట్రై చేయలేదు? అమ్మా అడిగారు. ఎప్పుడు చెప్పినా అదే చెప్పాలి నేను. ఎందుకంటే హీరోయిన్స్కి చాలా తక్కువ టైం ఉంటుంది వాళ్ళకి. ఇంత టైంలోనే ఉండాలి హీరోయిన్స్. నాకు చిన్నప్పుడే నాకు ఎందుకో అండి మైండ్లో ఆ ఐడియా ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చింది అనేది నాకు తెలీదు. కానీ గట్టిగా ఫిక్స్ చేసేసుకున్నాను మైండ్లో, హీరోయిన్కి లాంగ్ లైఫ్ ఉండదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే అంటే నేను ఫ్యామిలీ కొంచెం చూసుకునేదాన్ని అనమాట. నా అక్క పిల్లల్ని అది చదివించాలి, అవన్నీ బాధ్యతలు పెట్టుకున్నా కొన్ని. చిన్నప్పటి నుంచి కూడా ఒక అక్క 6th sister నా దగ్గరే ఉండేవారు. వాళ్ళ పిల్లల్ని అంతా చదివించడం అంతా పెట్టుకుని నేను చదువుకోలేదు కాబట్టి వాళ్ళైనా బాగా చదివించాలి, మంచి పొజిషన్లో వాళ్ళని చూసుకోవాలి. నేను వాళ్ళు ఫాదర్ చనిపోయారు చిన్నప్పుడే అని చెప్పి నేను తీసుకొచ్చి పెట్టి వాళ్ళ గురించి నేను పడే కష్టం కదా ఇది, కాబట్టి నాకు రాలేదు అంతే. ఇప్పుడు ఎలా ఉన్నారండి వాళ్ళ పొజిషన్? ఎలా? సూపర్గా ఉన్నారండి. సాఫ్ట్వేర్లు చేశాను, చదివించి బాగా. నా కష్టం అంతా వాళ్ళు చూసుకుంటూ ఉంటా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరికి. వాళ్ళు సంతోషంగా ఉండడం వల్ల నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆర్టిస్ట్గా ఉండి ఇలా ఇది సాధించాను అని చెప్పి ఒక గర్వంగా ఫీల్ అవుతాను. ఇప్పుడు కూడా టీవీ యాక్టర్స్లో ఎవరిని కదిపినా నా గురించి అందరూ అదే మాట మాట్లాడతారు, రాగిణి ఈజ్ గ్రేట్ అంటారు అంతే. అదొకటి మాత్రం బాగా సంపాదించుకున్నాను. ఓకే అండి. అయితే ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? సపోర్ట్ చేసిన వారంటే నాకు డైరెక్టర్స్ అందరూ అండి. కోదండ రామరెడ్డి గారు కానీ, ముత్యాల సుబ్బయ్య గారు కానీ, అందరూ ఒక్క సీన్ ఉంటే కూడా ఈ సీన్కి రాగిణియే కావాలి అన్న రోజులు చాలా ఉన్నాయి సినిమాల్లో. నాకు అలా చేసి పాప షూటింగ్ అయిపోగానే కవర్లో పెట్టి డబ్బులు ఇవ్వడం కానీ, నా ఫ్యామిలీ గురించి తెలిసి అంతా అలా చాలా సపోర్ట్ చేసేవారండి. అంత నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది జంజాల్ గారు ఉన్నారంటే నువ్వు టీవీ శ్రీలక్ష్మి రాగిణి, సినిమాల్లో ఆవిడ తీసుకొచ్చాను శ్రీలక్ష్మిగా, కానీ నువ్వు సీరియల్కి టీవీకి శ్రీలక్ష్మి నువ్వే అనేవారు. ఇంకా నేను అనేదాన్ని చాలు సార్, ఇది ఒక్క మాట చాలు, నాకు ఇంకేం కావాలి అలా అనమాట. మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ చాలా మంచి కోఆపరేటివ్గా అసలు అమ్మాయి చేయాలి, అమ్మాయి ఇచ్చినప్పుడే డేట్ సీన్ పెట్టండి అన్న రోజులు కూడా ఉన్నాయండి నా లైఫ్లో. ఓకే అండి. అంటే మీరు అన్నట్టుగా హీరోయిన్స్కి మాత్రమే అంటే కాస్త లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది అని అన్నారు.
అలా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా మంది వచ్చారు. మరి మీ మధ్య పోటీ ఏ విధంగా ఉండేది? పోటీ ఎప్పుడు ఉంటుందండి, ఎప్పుడు అసలు ఇప్పుడు కూడా ఎవరైనా చేస్తుంటే ఆ క్యారెక్టర్ చూసి నేను అనుకుంటా, అబ్బా నాకు ఇచ్చే ఈ క్యారెక్టర్ నాకు వచ్చింటే ఇంకా బాగా చేసి ఉండేదాన్ని కదా అని నేను అనుకుంటా. నాకు వచ్చిన క్యారెక్టర్ వాళ్ళు చూసి వాళ్ళు అదే అనుకుంటారు. ఆ పోటీ ఎప్పుడు ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఆర్టిస్ట్లో ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుంది అంటే ఎవరినైనా చూసి మనం బాగా చేస్తుంది, భలే ఉంది, బాగా తయారైంది అలాంటి ఉంటేనే కొంచెం మనం చేయగలుగుతామేమో అనిపిస్తుంది నాకైతే. మీకు అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఆ పోటీ ఎవరితో ఉండేది? అమ్మో ఎవరితో పడలేదండి అసలు. అంటే లోపల అంటే ఎవరైనా స్టేజ్ యాక్టర్స్లో చేసేటప్పుడు పోటీ పడేదాన్ని నేను. వీళ్ళకన్నా బాగా చేయాలి సీను, బాగా చేసి బాగా చేసావు రాగిణి అనిపించుకోవాలి డైరెక్టర్తో అని, క్లాప్స్ కొట్టించుకోవాలని అలా చాలా తాపత్రయపడి చేసేదాన్ని అండి. సీన్స్ అన్నీ కూడా ఎమోషనల్ సీన్ ఏదొచ్చినా కూడా మనసు పెట్టి చేయాలి, అమ్మో డిస్టర్బ్ అవ్వకూడదు, మైండ్ ఇక్కడే ఉండాలి, దేవుడా అనుకుంటూ చేసిన సీన్లు చాలా ఉన్నాయి. అలా పోటీ పడేవాళ్ళం అనమాట సీన్స్లో. అత్తగారు కోళ్ళు కానీ అలా ఏదన్నా ఆవిడ బాగా చేసేస్తే అమ్మో నా మార్కులు పోతాయేమో అని కొంచెం భయపడిన రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళ క్యారెక్టర్ నాకు రాలేదు అది ఇది అనేది నాకు లేదు అండి. ఎందుకంటే ఆ దేవుడి దయ వల్ల నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా మంచి క్యారెక్టర్స్, మంచి పేరు వచ్చినాయి. మీ సిస్టర్ కృష్ణవేణి గారు తను కూడా అంటే మీతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్, తనే మిమ్మల్ని ఫీల్డ్లోకి తీసుకొచ్చిన, తనతో కూడా పోటీ ఉండేదా? తనతో కూడానా? తను నేను అక్క చెల్లుగా చేసామండి, అమ్మ కూతుళ్ళుగా చేసాము సినిమాల్లో, సీరియల్స్లో కూడా చేసాం. మంగతయారులో కూడా నాకు మంగతయారుకి ఆవిడ సొంత తల్లి, నేను పెంచిన తల్లిలాగా అనమాట, ఇద్దరం అలా పోటీ. అక్కడైతే ఆవిడ కొట్టేస్తాను ఆ సీన్లో, మంగతయారు సీరియల్లో. అలాంటివన్నీ చేసినప్పుడు భలే సరదాగా అనిపించేది. ఓకే, తన వాయిస్ కూడా చాలా డిఫరెంట్గా. అవును. ఓకే, అంటే ఎలా ఇద్దరు సిస్టర్స్కి అది ఎలా అంటే ఏం చెప్పాలి, ఇంకా అలా వచ్చేసింది అంతే. ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్స్లో సీరియల్స్ కాకుండా మూవీస్ ఏమున్నాయి? మూవీస్ భలే మగాడివే చేశా అండి. మారుతి గారిది మళ్ళీ ఉంటుందని చెప్పారు, ఉంటే అది చేయాలంతే. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు జనరేషన్ బట్టి మాకు తక్కువైనాయి క్యారెక్టర్స్ చాలా. కానీ సినిమాల్లో మంచి క్యారెక్టర్ రావాలి, నాకు కోవే షర్లా గారు టైప్లో చేయాలని చాలా ఉంది. కోవే షర్లా గారు టైప్లో చేయాలని, మంచి క్యారెక్టర్స్ రావాలి సినిమాల్లో కూడా. నేను ఒక సినిమాల్లో కూడా ఇలాగే సీరియల్స్లో మంచి ఆర్టిస్ట్ అని ఎలా తెచ్చుకున్నాను అలా సినిమాల్లో కూడా తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా మరి కాసేపు మన చిట్ చాట్ కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. హలో అన్నారేలు రాగిణి గారు ఫస్ట్ కాలర్ లైన్లోకి వచ్చారండి, మీతో లేడీ ఫ్యాన్ అయి ఉంటారు. మాలతి గారు. హలో అండి మాలతి గారు. హలో మేడం, రాగిణి మేడం ఉన్నారా? నమస్తే అండి మేడం. నమస్కారం మేడం. బాగున్నారా? మాలతి మేడం, షేలిగంపల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఓకే మేడం, నేను 2002 నుంచి చూస్తాను మిమ్మల్ని. అదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నాను మీరు ఇప్పటికీ. అంటే ఇంటర్వ్యూ సీరియల్స్ అన్ని చూసాం, అమృతం. అంటే స్పెషల్ గా మా ఇంట్లో ఫ్యాన్స్ ఎట్లా అంటే రాగిణి మేడం అంటే ఫ్రీ యాక్టింగ్ చేస్తుంది, ఆమె ఎప్పటి నుంచి ఇదే పర్సనాలిటీ అని అంటారు ఇంట్లో. థ్యాంక్ యూ అండి. మేము ఇంకా అన్ని అంటే ఛానల్స్ అన్ని మార్చుకుంటే టీవీలో చూపిస్తారు నెక్స్ట్ రాగిణి మేడం వస్తారని వెయిట్ చేస్తున్నాం దానికోసం. థ్యాంక్ యూ అండి. చాలా చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు, నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంకా నెక్స్ట్ ఏమైనా అంటే మూవీస్ ఏమైనా చేస్తున్నారా మేడం? చేస్తానండి, ఇంకా కొత్త సినిమాలు ఉన్నాయి కానీ ఇంకా డేట్లు అవి చెప్పలేదు. తప్పకుండా చేయాలని ఉంది, ఇంకా రావాలని కూడా కోరుకుంటున్నాను. అంటే ఒక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు లవణ్య ఉన్నారు మేడం ఈ సినిమా యాక్టర్. ఎవరండి? లవణ్య. వాళ్ళకి మదర్ లాగా అయితే మీరు కరెక్ట్ సెట్ అవుతారు మేడం కదండి. అవును, భలే మగాడులో ఇవ్వలేదండి నాకు వాళ్ళ ఆ వేషం. ఇచ్చుంటే బాగా చేసి ఉండేది. చూస్తాం మేడం, మూవీ చూస్తాము. అంటే కొంచెం ఎక్కువ క్యారెక్టర్ చేయలేరు కదా, మేము అదే అనుకున్నాం లవణ్య త్రిపాఠికి మేడం కరెక్ట్ మదర్లా సెట్ అవుతారని. చెప్తా అండి, మారుతి గారికి ఇలా అడిగారు అని చెప్తాను నేను తప్పకుండా. ఓకే అండి, ఫ్యాన్స్ ఇలా కూడా అడుగుతారని ఇప్పుడే తెలిసింది. ఎందుకు అడగరండి, వాళ్ళ మనసులో ఉన్నది చెప్తేనే కదా మనకు అర్థమయ్యేది. ఇలా అడగాలి, నేను రేపు పొద్దున్న వెళ్ళి ఆయన అడగాలి కదా, సార్ నాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మ వేషం అని. ఓకే అండి, అయితే రాగిణి గారు మీరు సీరియల్స్ ఫస్ట్ సీరియల్స్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సీరియల్స్లో ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మూవీస్లోకి వచ్చినా నిలదొక్కున్న వాళ్ళు చాలా తక్కువ. అవును,
బట్ ఆ ఎఫెక్ట్ దాని మీద పడకుండా ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? అంటే ఒక యాక్టర్గా ఆదరించడం, ఒక బుల్లితెర నటిగా కూడా ఆదరించడం అనేది రెండు టిపికల్, రెండు పడవలే ఆల్మోస్ట్. అదే ఎలా సాధ్యపడేది? దానికి దీనికి ఏం పోటీ లేదండి. మాకు షూటింగ్ అంటే షూటింగ్ అంతే. సినిమా, సీరియళ్ళు, ఆ ఛానల్ ఈ ఛానల్ అని సపరేట్గా చూసేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆర్టిస్ట్లో ఎక్కడ చేసినా యాక్టింగే, డైరెక్టర్ చెప్పినట్టు మనం చేయగలిగామా లేదా అనేది. కాబట్టి అలాగే చూసుకున్నాను తప్ప నేను ఇది చేస్తే అదే ఎఫెక్ట్ పడుతుంది, అది చేస్తే ఇది వస్తుందేమో నాకు ప్రాబ్లం, అది ఇదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే మీరు చూసినా చూడకపోయినా పబ్లిక్ వ్యూ ఎలా ఉంటుందంటే ప్రజల నుంచి వ్యూ వచ్చేది తన సీరియల్ యాక్టర్ గానే చూస్తారు. బట్ అంటే రాగిణి గారి మీద ఆ ప్రభావం పడలేదు. తన సినిమా యాక్టర్ అంటే సినిమా యాక్టర్ గానే కనబడేది, బుల్లితెర మీదకి వస్తే బుల్లితెర మీద గానీ అలాగే చూసారండి. కొంచెం ఆ డిఫరెన్స్ ఉంటుందండి, ఎప్పుడైనా ఎవరికైనా ఉంటుంది. నాకు కూడా ఉంది అది చాలా ప్రాబ్లం. అంటే అది మైనస్ అనుకుంటారా? మైనస్ అండి, డెఫినెట్ గా మైనసే. ఆర్టిస్ట్ కి ఎప్పుడు కూడా అలాంటి మైనస్లే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మనసు పెట్టి చేసింది సీరియల్స్, అలాగే ఏదో చిన్న క్యారెక్టర్ పిలిస్తే వెనకాల నుంచి చేసింది సినిమా. అయినా కూడా ఏంటంటే అలా అన్నారంటే టక్కుమని అబ్బా అనిపిస్తుంది, ఒక చిన్న చూపు చూస్తున్నారే మనల్ని అనిపిస్తుంది. కానీ అది చాలా తప్పు అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఆ సినిమా యాక్టర్స్ కంటే కూడా సీరియల్స్లో మేము చాలా కష్టపడతాం, చాలా అండి. ఎందుకంటే పొద్దున్న 7 o'clock వెళ్ళిన వాళ్ళు నైట్ 10 వరకు ఏది చెప్తే అది చేసి పెద్ద పెద్ద సీన్లు ఓన్ చేసుకుని డైలాగ్స్ చెప్పి, ఇప్పుడైతే కొంచెం ఏదో ప్రాంప్టింగ్ ఇస్తున్నారు కానీ డైలాగ్స్, లేదంటే ఫస్ట్లో అంతా మేము ఎంత చదువుకొని దాన్నైనా కూడా నేను కూడా అంతా ఓన్ చేసుకుని చెప్పవలసి వస్తూ ఉండేది. అలాగే చెప్పి ట్రై చేసి ఈ స్థాయిలో ఉన్నా అంటే గొప్ప విషయమే కదండి. బట్ అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం మీకు ఎక్కడ రాలేదేమో? రాలేదండి. 3 స్టేట్స్ లో లేదండి, హిందీ చేశాను. అమాప్కే దిల్ మే అయితే హిందీ కాజల్ ఫ్రెండ్గా చేశాను, సంతాన్లో నీలంకి ఫ్రెండ్గా చేశాను, ఉపేంద్ర గారు సినిమాలు చేశాను, కన్నడ 3 సినిమాలు, ఇంకొకటి తమిళ్ చేశాను, విజయకాంత్ గారు మూవీ అదిను, అన్నీ చేశాను. కానీ ఎప్పుడు కూడా అసలు ఈ అమ్మాయి చదువుకోలేదు అంటే నన్ను ఎవరు నమ్మరు అనమాట. మీరు అబద్ధాలు ఆడుతున్నారు అంటారు. అయ్యో లేదండి, నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు. స్కూల్కి కూడా వెళ్ళలేదా? లేదండి. అంటే రాయడం చదవడం తర్వాత నేర్చుకున్నా అండి. నాకు ఫస్ట్ సినిమా గాయం ఉత్తేజ్ గారు చెప్పారు, నా వేషం ఉంది రా అని చెప్పినప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్కి వెళ్ళి కనిపించాను. ఆ వేషం వచ్చినప్పుడు అప్పుడు నాకు భయం వేస్తుందండి. అదేంటే పిచ్చి, ఎందుకు అంటే ఏం లేదు, ఏదన్నా డైలాగ్స్ అవి చెప్తే చెప్పగలను, లేదో భయం వేస్తుంది నాకు, ఫస్ట్ సినిమా కదా అంటే, నువ్వు పొద్దున్నే లేచి చక్కగా పేపర్ తీసుకుని చదవడం నేర్చుకో, నీకెవరు చదువు రాదని అంటారో అప్పుడు చూపించు. అక్కడే నాగేశ్వరరావు గారు కూడా అలాగే నేర్చుకున్నారు, అది ఇదని చెప్పేవాడు ఆయన. పాప ఉత్తేజ్ గారు పుణ్యం అంటూ నేను ఇప్పుడు తెలుగు చదువుతా అండి, కన్నడ చదువుతాను, తెలుగు రాస్తాను, అన్నీ వచ్చినాయి మొత్తం. అమెరికా వెళ్తే కూడా ఇంగ్లీష్ కూడా కొంచెం అలా అలా మేనేజ్ చేసి మాట్లాడితే. కాలర్ లైన్ లో ఉన్నారండి, నాని గారు కాల్ చేశారు. హలో అండి. హలో హలో నాని గారు. అవునండి, మాట్లాడండి. హలో మాట్లాడండి. హాయ్ నాని గారు, బాగున్నారా? థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, మీరు చాలా బ్యూటిఫుల్ ఉంటారు, మంచిగా బాగా యాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మూవీస్ ఏమున్నాయి మేడం గారు మీవి? సీరియల్స్ జరుగుతున్నాయండి ఇప్పుడు, మూవీస్ ఇంకా లేదు, తప్పకుండా చేస్తాను తొందరలో. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. ఓకే అండి. అంటే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ అంటే గతం నుంచి కూడా మనకంటూ గుర్తింపు ఉంది టాలీవుడ్ పరిశ్రమకి. అండ్ అయినా సరే ఎప్పుడు కూడా నేషనల్ స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడిప్పుడు తెలుగు పరిశ్రమను గుర్తించడం జరుగుతుంది బాగా ఎక్కువ స్థాయిలో. కానీ సీరియల్స్లో మాత్రం మనం వెనకబడ్డామా? ఏమైనా వెనకబడ్డామా అంటే పడలేదనే చెప్తాను నేను. ఎందుకంటే ఛానల్స్ ఎక్కువైనాయి, మంచి మంచి సీరియల్స్ తీస్తున్నారు. కానీ అంటే హిందీ సీరియల్స్ లేదంటే అంటే హిందీకి ఎప్పుడు కూడా ఇంకొక భాషకి మనం పోటీ అనుకోకూడదండి. ఎందుకంటే మన స్టైల్లో మనం వెళ్ళాలి, మనోళ్ళకి నచ్చేటట్టు వెళ్తున్నామా లేదా అనేది చూసుకోవాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారు పేమెంట్స్, 25,000 పర్ డేకి ఒక్కొక్క ఆర్టిస్ట్కి. ఇక్కడ చూస్తే అంత ఎవరు మనకి తెలుగులో అంత రాదు. కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ రావడం అంటే అమౌంట్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, టేకింగ్ కానీ ఇదంతా కూడా స్టోరీస్ ఇప్పుడు ఏముందండి, అన్ని ఆ భాషలో అన్ని ఇప్పుడు మొత్తం ఇండియా వైజ్ గా ఆ సీరియల్స్ ని ఆదరిస్తున్నారు. అవే తెలుగులో కూడా డబ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని చాలా కాలం మీ ఆర్టిస్టులు అందరూ కూడా వ్యతిరేకించారు. సమ్మి కూడా చేసామండి, జరగకూడదు, డబ్బింగ్ సీరియల్స్ రావడానికి వీలు లేదు, మళ్ళీ వస్తున్నాయండి. కానీ
ఇంకా అంతే. అంటే మనది ఆ స్థాయికి వెళ్ళలేకపోవడం వల్ల వస్తున్నాయా? ఆ విషయంలో నిజంగా డైరెక్టర్స్, నిర్మాతలు కూడా వ్యూ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇంకా అదే మూసలో ఉన్నారా? ఇంకా అలాంటి ఉందండి, అదైతే ఉంది, ప్రాబ్లం అయితే ఉంది ఇప్పటికి కూడా. చేయకూడదు అని ఆర్టిస్టులు అందరూ అనుకుంటాం కానీ మన తెలుగు సీరియల్స్ లో కూడా వేరే భాషలో డబ్ అయ్యే స్థాయికి వెళ్ళగలగాలి. చేయనివ్వరు కదండి, ఏ భాష వాళ్ళు ఒప్పుకోరు. తమిళ్ కానీ కన్నడ కానీ, కన్నడ వాళ్ళు ఒక ఆర్టిస్ట్ని కూడా తెలుగు వాళ్ళని అక్కడ అడుగు పెట్టినవారు తెలుసా మీకు? అస్సలు అండి, నేను తమిళనాడు వెళ్ళి ఫస్ట్ డే షూటింగ్లో వెళ్తే ఏఆర్ఎస్ గార్డెన్స్లో ఫస్ట్ షాట్ యాక్టింగ్ చేస్తున్నాను, అసోసియేషన్ నుంచి 10 మంది మగాళ్ళు వచ్చారు. దబదబా వచ్చేసి ఎవరు కొత్త ఆర్టిస్ట్ వచ్చి యాక్టింగ్ చేస్తున్నారంటే ఇక్కడ అంటే ఈవిడే రాగిణి గారు అంటే అలా ఎలా చేస్తారు, మెంబర్ అవ్వకుండా మాకు అసోసియేషన్లో. డైరెక్టర్ చెప్పారు ఆవిడ ఫస్ట్ సీరియల్ చేస్తున్నారు తమిళ్లో, కాబట్టి 1 సంవత్సరం పోయాకనో 2 సంవత్సరాలు పోయాక మీరు అడగండి అప్పుడు చేస్తారు ఆవిడ. అలా అంత డిమాండ్గా ఉన్నారండి వాళ్ళు. మన తెలుగు వాళ్ళు మాత్రం అలా ఉండలేకపోతున్నారు. ఒక టైమింగ్ మెయింటెనెన్స్ కానీ ఏమీ లేదండి మన తెలుగు వాళ్ళ దగ్గర. చాలా కష్టం. 11 అంటే 11 వరకు చేయాలి, 12 అంటే 12 వరకు చేయాలి, మాకు ఇచ్చేది ఒకే పేమెంటు. కానీ దాంట్లోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టైం అనమాట. మేము అది చెప్తాం, అసోసియేషన్లో చెప్తామండి మేము, మీటింగ్ పెట్టండి సార్, కొంచెం చెప్పండి ప్రొడ్యూసర్స్కి, ఓ లెటర్ పెట్టండి, మా ఆర్టిస్టులు ఇంతసేపు అయితే చేయలేరు, మార్నింగ్ మళ్ళీ ఇంకో షూటింగ్ పెరుగుతున్నాయి, యాక్టర్స్ కష్టాలు కూడా పెరుగుతున్నాయి అండి. అలా అయిపోయింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఇన్ని ఇయర్స్ మీ కెరియర్ లో మీకు నచ్చిన హీరో ఒకళ్ళ పేరు చెప్పండి. హీరో అంటే సినిమాల్లో అయితే వెంకటేష్ బాబు ఇష్టం అండి. చాలా ఆయన బిహేవియర్ కానీ ఎప్పుడైనా కనిపిస్తే బాగున్నామని పలకరింపు కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకు. వెంకటేష్ బాబు గారు ఇష్టం. సినిమాలో కాకుండా సినిమాల్లో కాకుండా సీరియల్స్లో అందరూ బాగా మాట్లాడతారండి. చాలా చాలా ఒక ఫ్యామిలీ లాగా. ఒక సీరియల్కి వెళ్ళామంటే అదొక ఫ్యామిలీ మాది, ఇంకొక సీరియల్కి వస్తే ఇంకో ఫ్యామిలీ, అలా అయిపోతాం అనమాట. అందరం సీరియల్ అయిపోతుందంటే ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. బాగా ఏడుస్తాం అందరం, అయ్యో అయిపోతుంది సీరియల్ పార్టీ. చాలా అండి, ఏడ్చి వీడుకోలు చెప్పుకుంటూ ఉంటాను బాయ్ బాయ్ అని. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రాగిణి గారు. నేను కూడా ఇంకా వీడ్కోలు చెప్పే టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ షోకి ఈ టైంలో మాతో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది ఇవాళ హలో ఎన్ఆర్ఐ. కీప్ వాచింగ్ HM TV.